హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడు నార్మల్ పిండితో అట్లు తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇలా గోధుమ పిండితో ఒక్కసారి అట్లయితే ట్రై చేయండి. దానికోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో 2 స్పూన్స్ బొంబాయి రవ్వను అయితే కనుక యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని చక్కగా మనకి దోశ కన్సిస్టెన్సీ వచ్చినట్టు, మరీ మనకి మినపదోసలు వచ్చినట్టు అంత పలచగా అయితే రాదనమాట. ఇలా కొంచెం సేపు నానిన తర్వాత కొంచెం వంట సోడాని అయితే వేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకి అప్పుడు పెనం హీట్ అయిన తర్వాత మరీ దోశ అంత పలచగా కాకుండా కొంచెం దానికన్నా కొంచెం లావుగా అయితే వేసుకొని ఇలాగ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెయ్యి కావాలంటే నెయ్యి, నూనె కావాలంటే నూనె అయితే కనుక అంచులంతా చక్కగా వేసుకోండి. ఇలాగ ఒక సైడు టర్న్ బాగా కాలిన తర్వాత అదర్ సైడ్ కూడా తిప్పుకోవాలన్నమాట. ఖచ్చితంగా తిప్పుకొని రెండు వైపులా కాల్చుకుంటే కనుక మన గోధుమ పిండి అట్లయితే రెడీ అయిపోతాయి. చక్కగా మంచి టేస్ట్ అయితే కనుక ఉంటాయన్నమాట. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినేయడమే. అట్లతో బోర్ కొట్టినప్పుడు ఇలా వెరైటీగా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.